సో లొకేషన్ చూస్తూ ఉన్నారు కదా, కనిపిస్తూనే ఉంటుంది. అదే మా విలేజ్ వ్యూ అనమాట. నిజంగా అస్సం కదండి. ఇటువంటి పల్లెటూరులో పుట్టాలంటే నిజంగా గ్రేట్. అండ్ నిజంగా లొకేషన్ అయితే మాత్రం వావ్ అని చెప్పాలి. అండ్ దాంతోపాటు ఇగో నేరేడి పళ్ళు, ఇంత రుచికరమైన పళ్ళు. నిజంగా అంటే తింటే మళ్ళీ తినాలనిపించే ఒక పళ్ళుని అసలు ఏం చేయాలో తెలియట్లేదు. ఇన్ని పండిపోయి ఉన్నాయన్నమాట. అయినప్పటికీ మేమైతే వదలలేదు. చాలా మటుకు మేమైతే తిన్నాము. కొన్ని ఉండిపోయి ఇవైతే పక్షులు ఉంటాయి కదా, పక్షులకు మాత్రమే అంకితం. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు అయితే మీ మధ్య రావడం జరిగింది. సో ఫైనల్ అయితే చాలా హ్యాపీ. అండ్ చాలా రోజుల తర్వాత నేనైతే వీడియో చేయడం జరుగుతుంది. లాంగ్ వీడియో చేస్తూ ఉన్నాను అనమాట. ప్లీజ్ గైస్, నా యొక్క ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి. నా యొక్క ఛానల్ పేరు వచ్చి కొయ్యూరు ట్రైబల్ కల్చర్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయండి. మీకు నచ్చితేనే లైక్ అండ్ షేర్ చేసి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో చూస్తున్నారు కదా, ఏం పళ్ళు మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చెట్టుతో సహా చూపిస్తున్నాను, గెస్ చేసి చెప్పండి. సో ఫైనల్ అయితే మనం నేరేడు చెట్టుకి అయితే వచ్చేసామన్నమాట. ఇదే నేరేడు చెట్టు అనమాట. సో చూస్తున్నారు కదా, దీన్ని సో చూపి హాయ్ గైస్. ఇంకేంటి చాలా జాగ్రత్తగా చూడాలన్నమాట చెట్లు ఎక్కే ముందు. సో గైస్, మనం అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసామని అన్నాను కదా. సో చూస్తున్నారు కదా, ఇదేనమాట కొండ నేరేడి పళ్ళు. ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. వావ్, ఇవైతే నేను ఇప్పుడు తీస్తాను అనమాట. చాలా బాగుంటాయి. మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎంత గుత్తులుగా ఉన్నాయో చూస్తూ ఉన్నారు కదా. సో డెఫినెట్లీగా మీకైతే నచ్చుతుంది అనేసి అనుకుంటూ ఉన్నాను. అయితే మేము ఏంటంటే మేము చెట్టు పైన ఎక్కేసాం అనమాట, నేను మా తమ్ముడు. అక్కడ చూస్తున్నారు కదా, అక్కడైతే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. అమ్మ బాబాయ్, కానీ చెట్లు ఎక్కడం అనేది చాలా కష్టంగానే ఉంటుంది. నాకు టీవీ తినను, నేను తీస్తాను. ఏంటి ఇద్దరం కూడా చెట్టు పైన ఎక్కేసాం అనమాట జాగ్రత్తగా. ఇక్కడ ఇటు తిప్పగలుగుతావు నువ్వు? తిప్పగలుగుతాను. జాగ్రత్త. Guys, ini kita main. ఇదిగో గాయస్, ఇవే అనమాట నేరేడు పళ్ళు అయితే. సో చూస్తూ ఉన్నారు కదా, అద్భుతం.
ఆపా తమ్ముడు తింటున్నావు కదరా, ఎలా ఉన్నాయి? బాగున్నాయి. బాగున్నాయా? వావ్, ఎంత చక్కగా ఉన్నాయో గుత్తులుగా. ఇంకా తింటావా? తింటాను. సో గైస్, మనం అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసామని అన్నాను కదా. సో చూస్తున్నారు కదా, ఇదేనమాట కొండనేరేడి పళ్ళు. ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. ఇదిగో చాలా బాగుంటాయి. మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎంత గుత్తులుగా ఉన్నాయో చూస్తూ ఉన్నారు కదా. గుత్తులు సో డెఫినెట్లీగా మీకు కదా అయితే ఇద్దరం కూడా చెట్టు గాయస్ మీకు తండ్రి. ఇదిగో గాయస్, ఇవే అనమాట నేరేడు పళ్ళు అయితే. సో చూస్తూ ఉన్నారు కదా, ఎంత చక్కగా ఉన్నాయి గుత్తులుగా. హాయ్ గాయస్, చూస్తూ ఉన్నారు కదా, ఇవైతే నేరేడు పళ్ళు అనమాట. చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయి. అండ్ మనకు ఎక్కువ సీజన్లో మనకు దొరికే పళ్ళు ఏవైనా ఉన్నాయంటే ఖచ్చితంగా చెప్తాము, నేరేడు పళ్ళు మాత్రమే మనకు దొరుకుతూ ఉంటాయి అన్నమాట గైస్. సో డెఫినెట్లీగా మీరు కూడా తినండి, చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. సో చూడండి, నేనైతే తింటున్నాను. ఇగో చూడండి ఎంత చక్కగా పండిపోయావు బ్లాక్గా. అండ్ ఇవి చూడడానికి అయితే సేమ్ బ్లాక్ ద్రాక్ష ఉంటుంది కదా, సేమ్ ఆ రకంగా అయితే ఉంటాయి. కాకపోతే పుల్లగా తీయగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది గాయస్. మీరు ఎప్పుడైనా తినుండకపోతే ఖచ్చితంగా ఇటువంటివి అయితే తినండి, డెఫినెట్లీగా మీకు అయితే నచ్చుతుంది. సో చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇవి పండిన తర్వాత అయితే ఇవి బ్లాక్గా అనేది రావడం జరుగుతుంది, ఒక పండు అనేది. ఎక్కువ శాతంగా ఇవైతే పిట్టలు అనేవి తినడం జరుగుతుంది. ఓకే గైస్, మీరు డెఫినెట్లీగా ఈ వీడియోస్ని విజిట్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ చూస్తూ ఉన్నారు కదా, మేమైతే చెట్టు పైన ఎక్కేసి తింటూ ఉన్నాం అనమాట. ఇదిగో మా బ్రదర్ అయితే ఆల్రెడీ తినేస్తూ ఉన్నాడు. చూపించరా, హాయ్ చెప్పరా. నువ్వు తిన్నావా? ఎలా ఉన్నాయి? బాగున్నాయా? ఇంకా కావాలా? కావాలా? ఓకే, ఇంటికి కూడా తీసుకెళ్దామా మరి? ఓకే, డెఫినెట్లీగా తీసుకెళ్దాం. ఇంత చక్కగా టేస్టీగా ఉన్న వాటిని ఇది కూడా వదలకూడదు. చూస్తున్నారు కదా, మేమైతే ఇంత పైనకు వచ్చేమో. కాకపోతే మనం సెట్లు ఎక్కే ముందు చాలా జాగ్రత్తగా ఎక్కాలన్నమాట. వ్యూ కూడా చూపించాలి కదా. తను మా బ్రదర్, చూస్తూ ఉన్నారు కదా ఎంత చక్కగా కూర్చొని కోతిలా తింటూ ఉన్నాడో. ఇదైతే అంత పెద్ద చెట్టు కాదండి, ఇది మాకు గరువులోనే ఉంటుందన్నమాట. ఈ యొక్క చెట్టు అయితే చాలా చిన్నది. అండ్ కాపు కూడా ఈ సంవత్సరం అయితే చాలా తక్కువగానే వచ్చింది. సో చూస్తున్నారు కదా, నా బ్యాక్ సైడ్ అయితే ఇగో పళ్ళు అనేది కాసింది. ఇలా చూస్తే పైన కూడా కాసి ఉన్నాయన్నమాట. సో డెఫినెట్లీగా నా యొక్క ఛానల్ని విజిట్ చేయండి, డెఫినెట్లీగా మీకు అయితే నచ్చుతుంది. బట్ నచ్చితే మాత్రం మీరు ఒక లైక్ అండ్ షేర్ చేసి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా యొక్క ఇన్స్టా పేజీని కూడా సపోర్ట్ చేయండి. కొయ్యూరు ట్రైబల్ కల్చర్ అనేసి ఉంటుంది నా యొక్క యూట్యూబ్ ఛానల్ నేమ్ కూడా అదే. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా సేమ్ పేరు అనమాట. ప్లీజ్ నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. చూస్తూ ఉన్నారు కదా, అద్భుతమైన కొండ నేరేడు పళ్ళు. ఎంత గుత్తులుగా ఉన్నాయో కదా.
సో గైస్ చూస్తూ ఉన్నారు కదా ఇవి ఎంత చక్కగా పండిపోయి ఉన్నాయి చూడండి. ఎంత పెద్ద పెద్ద పళ్ళు, వావ్ కదా. సో లొకేషన్ చూస్తూ ఉన్నారు కదా, కనిపిస్తూనే ఉంటుంది. అదే మా విలేజ్ వ్యూ అనమాట. నిజంగా ఆసం కదండి. ఇటువంటి పల్లెటూరులో పుట్టాలంటే నిజంగా గ్రేట్. అండ్ నిజంగా లొకేషన్ అయితే మాత్రం వావ్ అని చెప్పాలి. అండ్ దాంతోపాటు ఇగో నేరేడి పళ్ళు, ఇంత రుచికరమైన పళ్ళు నిజంగా అంటే తింటే మళ్ళీ తినాలనిపించే ఒక పళ్ళుని అసలు ఏం చేయాలో తెలియట్లేదు. ఇన్ని పండిపోయి ఉన్నాయన్నమాట. అయినప్పటికీ మేమైతే వదలలేదు, చాలా మటుకు మేమైతే తిన్నాము. కొన్ని ఉండిపోయి ఇవైతే పక్షులు ఉంటాయి కదా, పక్షులకు మాత్రమే అంకితం. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈరోజు అయితే మేము నేరేడు పళ్ళ కోసం అనేది వచ్చామన్నమాట. అండ్ నాకు ఛానల్ని విజిట్ చేయండి, డెఫినెట్లీగా నచ్చుతుంది. కొయ్యూరు ట్రైబల్ కల్చర్ నా యొక్క ఛానల్ పేరు అయితే. ప్లీజ్ వాచ్ టు మై ఛానల్. ప్లీజ్ మీకు నచ్చితే డెఫినెట్లీగా ఒక లైక్ అండ్ షేర్ చేసి నా యొక్క ఛానల్ని సపోర్ట్ చేయండి గైస్. మరెన్నో వీడియోస్తో మీ ముందు ఉంటాను. ఓకే గైస్, మరొక వీడియోతో కలుద్దాం. బాయ్.